వెల్కమ్ టు నారాయణ డిప్లొమా అయితే తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో డిప్లొమా మీద జాబ్స్ పడ్డాయి అనమాట. ఇవి డిప్లొమాతోనే 60,000 శాలరీ దాకా ఇస్తుంది. లాస్ట్ డేట్ వచ్చి 19/5/2025 అనమాట. ఈ వీడియోలో ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, వాటి యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలా లేదా ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. అయితే మనం ఏదైనా జాబ్కి అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇది సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్లో చాలా ల్యాబ్స్ ఉంటాయి అనమాట. దాని కింద వాటిలో వన్ ఆఫ్ ద ల్యాబ్ వచ్చి ఇది సిఎఫ్టిఆర్ఐ అనమాట. ఓకేనా. ఇది బ్రాంచెస్ హైదరాబాదు, లక్నో ప్లస్ మైసూరు వీటిలన్నిటిలో ఉంది. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, పల్సెస్ వీటిని ప్రొడ్యూస్ చేయడము, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు ఒకరికి ఈ ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసి కార్బనైజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ చేస్తాము, దాని ఒక బాటిల్స్లో పెడతాము. బాటిల్స్ ఎక్కువ రోజులు రావాలంటే కార్బనైజ్ చేయాలన్నమాట. అట్లాంటి మిషన్స్ ఇవి మనకి సప్లై చేస్తుంది అనమాట. అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ కాలం రావాలంటే వాటిని ప్రిజర్వ్ ఎలా చేయాలి, వాటిలో ఎట్లాంటి కెమికల్స్ వాడాలి, అలాగే గ్రెయిన్స్ పల్సెస్ వాటి స్వీట్నెస్ కోసం ఏం చేయాలి, స్మూత్నెస్ కోసం ఏం చేయాలి గ్రెయిన్స్లో, ఇవన్నీ కూడా రీసెర్చ్లు చేస్తుంటారు అనమాట. ఇది ఓకేనా. వీటిలో టోటల్ పోస్టులు వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కదా, TA01 ఒక్కొక్క. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్కి TA01, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్కి TA02, అట్లాగా TA01లో 9 పోస్టులు, TA02లో 1 పోస్టు, 03కి 1 పోస్టు, 4కి 4 పోస్టులు, 5కి 1 పోస్టు, 6కి 2 పోస్టులు అనమాట. వీళ్ళ యొక్క పే స్కేల్ వచ్చి 36,500 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,12,400 వరకు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, SC/ST వాళ్ళకి 5 ఇయర్స్. మెకానికల్ ఇంజనీరింగ్ 9 పోస్టులు అనమాట. కంప్యూటర్ సైన్స్కి 1 పోస్టు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 1 పోస్టు, అలాగే ఫుడ్ టెక్నాలజీకి 4 పోస్టులు, మైక్రోబయాలజీకి 1 పోస్టు, కెమిస్ట్రీకి 2 పోస్టులు అనమాట. ఇవి చూడండి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలన్నమాట. ఎలా అంటే డిప్లొమా లేదా లేటర్ ఎంట్రీ ద్వారా డిప్లొమా కంప్లీట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కూడా అంతలాగే డిప్లొమా చేసి ఉండాలి. లేదా దాంతోపాటు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఉంటే వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చాలన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అదే ఫుడ్ టెక్నాలజీలో బీఎస్సీ ఇన్ ఫుడ్ సైన్స్ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ చేస్తుంటే వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ చాలన్నమాట. మైక్రోబయాలజీ కూడా సేమ్, బీఎస్సీ మైక్రోబయాలజీ చేసి ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. కెమిస్ట్రీ కూడా చాలు, బీఎస్సీ కెమిస్ట్రీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్. Mechanical engineering, computer science and engineering, electronics engineering, microbiology, food science, food technology, chemistry. వీళ్ళకి స్టార్టింగ్ డేట్ వచ్చి 10/4/2025 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 19/5/2025 అనమాట. ఓకేనా. మనం అప్లై చేశాక మన యొక్క పర్సంటేజ్ బట్టి వాళ్ళు ట్రేడ్ టెస్ట్ పిలుస్తారనమాట. ట్రేడ్ టెస్ట్లో ఒక ఎక్సర్సైజ్ ఇస్తారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనుకోండి, లేదా కంప్యూటర్ సైన్స్ తీసుకోండి, వాళ్ళకు ప్రోగ్రామ్ రాయమని ఒక ప్రోగ్రామ్ ఇస్తారనమాట, లేదా 2-3 ప్రోగ్రామ్లు ఇస్తారనమాట. అలా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ట్రేడ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నెక్స్ట్ రిటర్న్ టెస్ట్కి క్వాలిఫై చేస్తారు. వాళ్ళకి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. రిటర్న్ టెస్ట్లో 3 పార్ట్స్ ఉంటుంది అనమాట. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. పేపర్ 2, పేపర్ 3లో వచ్చే మార్క్స్ బట్టి మనని సెలెక్షన్ చేస్తారనమాట. మోడ్ ఆఫ్ సెలెక్షన్ OMR బేస్డ్ టెస్ట్ ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 200 క్వశ్చన్స్, 3 అవర్స్ ఎగ్జామ్ అనమాట. ఫస్ట్ టెస్ట్ వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, 50 క్వశ్చన్స్, 100 మార్క్స్, నో నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఓకేనా. అదే సెకండ్ వచ్చేసరికి పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2 వచ్చి 50 క్వశ్చన్స్, పేపర్ 3 వచ్చి 100 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా. ఈ 25 క్వశ్చన్స్ పేపర్ 2 జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి వాటికి 75 అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనమాట. 1 నెగిటివ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట. అలాగే కన్సర్న్ సబ్జెక్ట్, ఇప్పుడు మనం సిఎస్సి అనుకోండి, సిఎస్సిలో 100 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. 300 మార్క్స్కి 100 × 3 మార్క్స్. అలాగే
నెగెటివ్ అలాగే 1 మార్క్ నెగెటివ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకేనా? మనం ఆన్‌లైన్‌కెళ్ళి అప్లై చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ప్రింట్ వస్తది. ఆ అప్లికేషన్ ప్రింట్ ఒకటి తీసుకోవాలి. దాంతో పాటు మనం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, మన మార్క్ లిస్ట్‌లో ఒకటి, డిప్లొమాయి 10థ్‌వి, మన ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! అదొకటి. ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్ట్ చేయడం. అంటే ప్రింట్ తీసి వాటిపైన మన సంతకం చేసిన తర్వాత ఒక ఎన్వలప్‌లో పెట్టి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? అడ్రెస్సు రిక్రూట్మెంట్ సెల్ అని కనపడుతుంది కదా! సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మైసూర్ అని కనపడుతుంది కదా! వీటిని ట్రూ అని పెట్టి ఇదంతా అడ్రెస్ ఎన్వలప్ మీద టైప్ చేసి మనకొచ్చిన హార్డ్ కాపీస్ అన్ని దాంట్లో పెట్టి 19/5 లోపల వాళ్ళకి స్పీడ్ పోస్ట్ చేయాలి. స్పీడ్ పోస్ట్ చేస్తేనే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసినా కానీ స్పీడ్ పోస్ట్ చేసి వాళ్ళకెళ్తేనే మీరు అప్లై చేసినట్టు అనమాట. అప్పుడే మనల్ని ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారు. దాని తర్వాత రిటన్ టెస్ట్‌కి సెలెక్ట్ చేస్తారు. వీళ్ళకి బుక్ విషయంకొచ్చేసరికి చూడండి, ఆబ్జెక్టివ్ ఫుడ్ సైన్స్ అని సంజీవ్ కుమార్ శర్మ అని ఉంది కదా! ఈ బుక్ మనం చూసుకొని వెళ్తే మాత్రం కొన్ని క్వెషన్స్ వీటిల నుంచి వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఇన్‌స్టిట్యూట్ వచ్చి ఫుడ్‌కి సంబంధించింది కాబట్టి వీటి నుంచే ఆబ్జెక్టివ్ క్వెషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళ యొక్క పే స్కేల్ 35,400 కదా! అరౌండ్ వీళ్ళకి ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి 65,000 వరకు వస్తుందన్నమాట. వీళ్ళు ఫస్ట్ ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ అని ఉంటదన్నమాట. ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు రెగ్యులరైజ్ అయితారనమాట. ఓకేనా? అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ ఆన్‌లైన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం అనమాట. గూగుల్‌కెళ్ళి CFTRI అప్లై ఆన్‌లైన్ అని టైప్ చేశాననమాట. రిక్రూట్మెంట్స్ అని కనపడుతుంది కదా! దానిపైన క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేశాక ఇలాగ ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయితది. కింద చూడండి టెక్నికల్ అసిస్టెంట్ అని కనపడుతుంది కదా! ఫస్ట్‌ది అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ REC.03/2025 అని కనపడుతుంది కదా! ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్లై ఆన్‌లైన్ అని కనపడుతుంది కదా! దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఒక పోర్టల్ ఓపెన్ అయితదనమాట. ఇక్కడ చూడండి అప్లై ఆన్‌లైన్ అని కనపడుతుందా? దీని మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అడుగుతుందనమాట. మనం న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేయాలనమాట. ఇవన్నీ ఫిల్ చేశాక యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి వెళ్తుందనమాట. వాటిలతో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ టైటిల్ మిస్టర్ మన పేరు. ఇప్పుడు యాస్ పర్ మెట్రికులేషన్ అంటే చూడండి, ఇప్పుడు కురుగొండ్ల మహేష్ అనుకోండి. కురుగొండ్ల క్యాపిటల్ లెటర్స్‌లోనే ఉంటే కురుగొండ్ల మహేష్. సేమ్ నేమ్ ఇక్కడ కూడా అలాగే టైప్ చేయాలి. మనదేదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఈమెయిల్ ఐడీ ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మన మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. సేమ్ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ కోసం మనం ఏదైనా ఒక క్వెషన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. వాట్ వాస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ యాస్ ఎ చైల్డ్? మీ చిన్నప్పుడులో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడుగుతున్నారనమాట. ఈ క్వెషన్ నేను సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ ఆన్సర్ మనమే ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా? క్యాప్చా ఇక్కడ కనపడుతున్న క్యాప్చా మనం ఎంటర్ చేయాలి. రిజిస్టర్ అని టైప్ చేశాక మన మొబైల్ నెంబర్‌కి లేదా ఈమెయిల్ ఐడీకి రిజిస్టర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెళ్తుందనమాట. ఓకేనా? దాంతో మళ్ళీ లాగిన్ అవ్వాలి. ఇక్కడ మన యూజర్ ఐడీ, మన పాస్వర్డ్ ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని టైప్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన మొబైల్ నెంబర్‌కి వచ్చిన యూజర్ ఐడీని ఇక్కడ ప్లస్ వచ్చిన పాస్వర్డ్‌ని ప్లస్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొట్టాలన్నమాట. ఓకేనా? సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ మన జెండర్ ఏంటని అడుగుతుందనమాట. మేలా, ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారీడా, మ్యారీడా, కేటగిరీ ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీయా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ పీడబ్ల్యూడీ ఏదైనా పీడబ్ల్యూడీ ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా గవర్నమెంట్ సెక్టర్‌లో పనిచేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టుకొని దాని డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది కదా! దానిపైన క్లిక్ చేయాలన్నమాట. అప్డేట్ ప్రొఫైల్ అని కొట్టిన తర్వాత మనకి వెరిఫై చేసుకోవడానికి ఒకటి వస్తుందన్నమాట. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితే అక్కడ టిక్ పెట్టుకుంటూ వచ్చి ప్లస్ వెరిఫై అండ్ లాక్ ప్రొఫైల్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా పేజ్ ఓపెన్ అవుతదనమాట. ఇప్పుడు నేను TA01కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. రైట్ సైడ్‌లో అప్లై ఉంది కదా! అప్లై మీద క్లిక్ చేస్తాననమాట. ఓకేనా? చేశాక ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతదనమాట. చూడండి మన నేమ్ ఎప్పుడైనా మార్చారా లేదా అని అడిగారు. ఇక్కడ మనం ఎప్పుడు 10th క్లాస్ తర్వాత ఎప్పుడు మార్చుకున్నాం అంటే ఇక్కడ నో అని పెట్టండి. మన ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మాక్సిమం సైజ్ 50 KB ఉండాలి. విడ్త్ 150, హైట్ వచ్చి 200 అనమాట ఎంఎం. ఓకేనా?
ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా కావాలా అంటే మీరు 28 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఓబీసీకి అయితే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ అలా మీరు ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటున్నారా? లేదా 28 ఇయర్స్ లోపలే ఉన్నారా లేదా అని అడుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ లేదంటే నో అని పెట్టండి అనమాట. ఓకేనా? మ్యారీడ్ స్టేజ్ మ్యారీడ్. ఓకేనా? సిగ్నేచర్ అనేది కూడా సేమ్ 50 KB లోపల ఉండాలి. దాని డైమెన్షన్స్ కూడా సేమ్ ఇలాగే ఉండాలి. ఓకేనా? చూస్ ఫైల్ అప్లోడ్ కొట్టండి. ఓకేనా? ఇప్పుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా రిలీజియన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? క్యాస్ట్ నేమ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఓబీసీ సబ్ క్యాస్ట్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అనమాట. ప్లస్ ఇప్పుడు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఎప్పుడు ఇష్యూ చేశారని చెప్పి ఇక్కడ ఎంటర్ ఆ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ప్లస్ మీరు మైనారిటీ క్లాస్ కింద బిలాంగ్ అవుతారా, అది నో అని కాదా అని ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకేనా? ఇది ఆల్రెడీ ముందు ఇచ్చున్నాము. ఇదంతా పీడబ్ల్యూఏ కాదా, ఎక్సర్విస్ మ్యాన్ కాదా అని ముందు ఇచ్చున్నాము ఇవన్నీ. ఓకేనా? నేషనాలిటీ ఇండియనా కాదా, మనం బై బర్త్ ఇండియనా కాదా అని అడుగుతుంది అనమాట. బై బర్త్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లస్ స్టేట్ అనమాట, ఏం స్టేట్ అని అడుగుతున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి, మీ రిలేటివ్స్ ఎవరైనా సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్లో ఉన్నారా అని అడుగుతున్నాను అనమాట. ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదనమాట. అయితే సేమ్ ఇక్కడ టిక్ పెడితే చాలన్నమాట, సేమ్ అడ్రస్ వచ్చేస్తుంది. మనం ఎగ్జామ్ రాయడానికి ఏదైతే తీసుకెళ్తామో అది చూడాలన్నమాట. పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు, ఇక్కడ మనం పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి. మన ఫాదర్ నేము, మదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ ఆక్యుపేషన్ మనం సేవ్ చేశాక నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. చూడండి, మన క్వాలిఫికేషన్ ఏంటి, డిప్లొమానా, బిఎస్సి చేశారా, ఇవన్నీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్, ఇప్పుడు డిప్లొమాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిప్లొమా, నేమ్ ఆఫ్ ద ఎగ్జామ్ డిప్లొమా. ఓకేనా? స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగా లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగా, ఇవన్నీ కూడా ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ రాయాలి. మనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, డిప్లొమా సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది అన్నమాట, సర్టిఫికేట్ నెంబర్, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. కోర్స్ డ్యూరేషను, డిప్లొమా డ్యూరేషన్ 3 ఇయర్స్ అనుకోండి, ఫ్రమ్ ఏప్రిల్ 2021 టు ఏప్రిల్ 2024 ఇక్కడ రాయాలన్నమాట. ఓకేనా? మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇప్పుడు మనకి మార్క్స్ షీట్ ఇస్తారు కదా, దాంట్లో మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఎంటర్ చేస్తే చాలు అనమాట. మనకి ఫైనల్ మార్క్ షీట్ ఇస్తారు కదా, దాంట్లో మంత్ ఇయర్ ఉంటుంది, ఆ మంత్ ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. మనకు వచ్చిన సిజిపిఏ అంటే సిజిపిఏ, లేదా పర్సంటేజ్ అని అంటే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ వేయాలన్నమాట. ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ యాడ్ అనదర్ అని ఉంది కదా, ఇప్పుడు సేవ్ అండ్ యాడ్ అనదర్ కొట్టేసి 10th క్లాస్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ డిప్లొమా యాడ్ చేశాను, నెక్స్ట్ 10th క్లాస్ కూడా నేను యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా? దాని తర్వాత సేవ్ అండ్ యాడ్ అనదర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక ఇప్పుడు ఇంటర్ అయితే ఇంటర్ నెక్స్ట్ యాడ్ చేయాలి, లేదా దాని తర్వాత బీఎస్సీ యాడ్ చేయాలి, లేదా డిప్లొమా చేసుకుంటే డిప్లొమా యాడ్ చేయాలి. డీటెయిల్స్ అన్ని కూడా ఇలా యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఎంటర్ చేశాక కిందకు వస్తే గో టు నెక్స్ట్ పేజ్ అని కనబడుతుంది కదా, దీని క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేశాక నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మినిమం 2 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి, బీఎస్సీ చేసిన వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మనం ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాము. చూస్ ద ఎంప్లాయర్ టైప్, మీరు ప్రైవేట్గా చేశారా, సెంట్రల్ గవర్నమెంటా, పిఎస్యుఆ, ప్రైవేట్ సెక్టరా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పొజిషన్ ఏంటి, జేఈఆ, టెక్నీషియనా అడుగుతారనమాట. డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చి మనకి అపాయింట్మెంట్ లెటర్లో డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తాడు కదా, దాన్ని ఎంటర్ చేయాలన్నమాట. సాలరీ పే స్కేల్, మనం ఏ జాబ్ అయితే చేస్తున్నామో దానికి పే స్కేల్ ఉంటుంది అనమాట. 16,500 నుంచి 35,300 దాకా అట్లా ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ లీవింగ్ ఒకవేళ మీరు ఇంకా చేస్తున్నట్టయితే ఈరోజు డేట్ పెట్టండి. ఓకేనా? ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు కరెంట్ డేట్ మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈరోజు డేట్ చూస్ చేసుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటా, టీచింగా, ఇండస్ట్రియలా, ఇవి సెలెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇండస్ట్రియల్లో పిఎస్సీలో చేస్తుంటే అది ఇండస్ట్రియల్ కిందకు వస్తుంది అనమాట. కొద్దిగా బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ వర్క్, మీరు చేసే వర్క్ని కొద్దిగా బ్రీఫ్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఒకే ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, సేవ్ అండ్ యాడ్ అనదర్ అనుకోండి. ఒకవేళ లేదు ఒకటే ఉందనుకోండి, సేవ్ అని కొట్టేసిన తర్వాత కిందకు వచ్చి గో టు నెక్స్ట్ పేజ్ అని కనబడుతుందా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకేనా? గో టు నెక్స్ట్ పేజ్ అని కొట్టాక ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ చూస్
స్పెషలైజేషన్ ఆఫ్ డిప్లొమా. మనం డిప్లొమాలో ఏ స్పెషలైజేషన్ చేసాము. ఇక్కడ నేను కింద మెకానికల్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అని టైప్ చేశాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్ అని కొట్టాక చూడండి పాస్‌పోర్ట్ కమ్ లాంగ్వేజ్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. ఇక్కడ పాస్‌పోర్ట్ ఉంటే పాస్‌పోర్ట్ నంబర్ కొట్టండి. లేదంటే కిందకొచ్చిన తర్వాత లాంగ్వేజ్ నేమ్ ఉంటది కదా! మనకి ఏ లాంగ్వేజెస్ వచ్చు. ఇప్పుడు తెలుగొచ్చనుకోండి. తెలుగులో రీడు, రైటు, స్పీకు, మదర్ టంగ్ కూడా నాది అదే అని పెట్టొచ్చనమాట. ఇంగ్లీష్ వచ్చు. రీడు, రైటు, స్పీకు, మదర్ టంగ్ మనది కాదు. ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ కొట్టాక చూడండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంటదనమాట. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ పొజిషన్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ పోస్ట్ సెలెక్ట్ అయితే మీకు జాయిన్ కావడానికి ఎన్ని టైం కావాలి. 10 డేసా, 20 డేసా, 15 డేసా, 1 మంతా ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకేనా? వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ గానీ, కన్విక్షన్ గానీ అంటే మీరు ఏదైనా కేస్‌లో మీకు ప్రాసిక్యూషన్ జరుగుతుందా? లేదా కన్విక్ట్ అయినారా? అది ఇక్కడ ఇవ్వాలనమాట. నో. యెస్ అయితే యెస్. నో అయితే నో. ఓకేనా? మీరు వేరే కంపెనీలో ఎక్కడైనా పనిచేస్తుంటారు కదా! సెంట్రల్ గవర్నమెంట్‌లో గానీ, ప్రైవేట్‌లో గానీ వాళ్ళు అండర్ బాండ్. మీరు వాళ్ళ బాండ్ కింద ఉన్నారా? లేదా? అని అడుగుతుందనమాట. యెస్ అయితే యెస్. నో అయితే నో. ఇక్కడ ఎవరైనా 2 పర్సన్స్‌ని లేదా 3 పర్సన్స్ యొక్క మనకు తెలిసిన వాళ్ళు మన ఇంటి పేరు కాని వాళ్ళని వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. ఇప్పుడు వాళ్ళ పేరు, అతను ఏం చేస్తుంటాడు, టీచరా, ప్రొఫెసరా లేదా ఎక్కడైనా వర్క్ చేస్తుంటాడా, వాళ్ళ అడ్రెస్, పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండనమాట. చేశాక సేవ్ అండ్ గో టు నెక్స్ట్ పేజ్ అనమాట. ఇప్పుడు అప్‌లోడ్స్ ఉన్నాయి చూసారా? అప్‌లోడ్స్‌లో కిందకి మనం వస్తే మాత్రం మనం కొన్ని డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. ఏవేంటంటే ఇక్కడ చూడండి డాక్యుమెంట్ టైప్ అని కనపడుతుంది కదా! దీని మీద క్లిక్ చేశాక ఏజ్ ప్రూఫ్ కోసం ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ పెట్టొచ్చు. లేదా ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయొచ్చు. ప్లస్ అప్‌లోడ్ చేసి చూస్ ఫైల్ కొట్టి ఆ ఫైల్ ఎక్కడ ఉందో అది అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ అలాగే సేమ్ అప్‌లోడ్ డాక్యుమెంట్ కొట్టిన తర్వాత అది అప్‌లోడ్ అయ్యి ఉంటది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రావాలి. సేమ్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అయితే ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ లేదా ఎన్ఓసీ సర్టిఫికేట్. అంటే ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ అనేది ఖచ్చితంగా కావాలండి. ఆ ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అలాగే సెమిస్టర్ మార్క్ లిస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్టు, సెమిస్టర్ మార్క్ లిస్టు, డిప్లొమా సర్టిఫికేట్ మార్క్ లిస్టు, డిప్లొమా మార్క్ లిస్టు ప్లస్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ అని కొట్టాలనమాట. వన్ బై వన్ ఫస్ట్ ఏజ్ ప్రూఫ్, దాని తర్వాత ఎస్ఎస్‌సి, దాని తర్వాత డిప్లొమా, దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్, దాని తర్వాత ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూస్ ఫైల్ కొట్టాలి. అప్పుడు డాక్యుమెంట్ కొట్టాలి. ఓకేనా? మన మార్క్ లిస్టులు ఉంటాయి కదా! ఇవన్నీ కూడా ఒక్కొక్క సెమిస్టర్‌కి ఒక్కొక్క మార్క్ లిస్ట్ ఉంటాయి కదా! అవన్నీ కూడా సేమ్ ఒకే పీడిఎఫ్‌లో మనం చేసుకోవాలనమాట. చేసుకొని ఒకే పీడిఎఫ్‌ని ఒకేసారి అప్‌లోడ్ చేయాలనమాట. ఓకేనా? అవన్నీ అప్‌లోడ్ చేశాక కిందకొచ్చి ప్రివ్యూ అప్లికేషన్ ఉంటది కదా! దీని మీద క్లిక్ చేయండనమాట. మన అప్లికేషన్ ఫార్మ్ అంతా ప్రివ్యూ వస్తదనమాట. దాన్ని పైనుంచి కింద వరకు మనం చెక్ చేసుకుంటా వచ్చి ఓకే అనుకున్నాం అనుకోండి. ఇక్కడ టిక్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. మన అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అప్లై అయినట్టు వస్తుందనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేశాక మనం ప్రింట్ చేసుకోవచ్చనమాట. లేదా కిందకి స్క్రోల్ డౌన్ అయిన తర్వాత కింద ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మనకి అప్లికేషన్ ప్రింట్ వస్తదనమాట. ఓకేనా?